నమస్తే, అవనికి స్వాగతం. స్వీయ సంపాదనలో ఎంతో స్వీట్నెస్ ఉంటుంది. మన కాళ్ళ మీద మనం నిలబడటంలో ఎంతో ఆత్మ సంతృప్తి ఉంటుంది. మన తెలివితేటలతో కష్టపడి సంపాదించే ఒక్క రూపాయి మనకి ఎంతో విలువైనవిగా కనిపిస్తాయి. అంతేకాదు, మనం మరో నలుగురికి ఉపాధి కల్పించగలిగితే ఇక అంతకన్నా పరమార్థం ఏముంటుంది? ఈ ఆలోచనే వారిని నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచేలా చేసింది. పెద్దగా చదువుకోలేదు, అలాగని ఆర్థికంగా స్థితిమంతులు కాదు. అయినా సరే ఊరు కాని ఊళ్ళోకొచ్చి నిలదొక్కుని నలుగురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం. ఎవరో ఒకరిలో వంటల తయారీ. చాలామందికి ఇదంటే ఎంతో చిన్న చూపు. పొయ్యి ముందు కూర్చొని కష్టపడడం ఏంటి నాన్సెన్స్ అనుకుంటారు చాలామంది. కానీ ఏదో చేసేయాలి, ఏదో సంపాదించేయాలని గాల్లో మేడలు కట్టడం కంటే చేతిలో ఉన్న విద్యని పెట్టుబడిగా పెట్టి 4 రాళ్లు సంపాదించుకోవడం అనేది తెలివైన వారు చేసే పని. కుటుంబ పోషణలో ఆడవారు బాధ్యత తీసుకుంటున్న రోజులివి. అలాగే ఖాళీగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా చాలా మందికి ఉంటుంది. కానీ ఏం చేయాలా అనే సందేహమే అందరిలోనూ మెదులుతుంది. ఇలాంటి వారి సందేహాలకు చక్కని సమాధానంగా నిలబడతారీమే. నగరానికి ఒకప్పుడు ఈ కుటుంబం కొత్త. కృష్ణా జిల్లా పల్లెటూరులో ఉండే ఈ కుటుంబం పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం నగరానికి వలస వచ్చింది. ఇక్కడే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఎలా? ఈ సందేహమే ఆమెను వెంటాడింది. అదే సమయంలో ఎవరో చెప్పగా విని ఈ వ్యాపారంలోకి వచ్చారామె. ఆమె కృష్ణకుమారి. నా పేరు కృష్ణకుమారి అండి. మాది కృష్ణా జిల్లా. ఇప్పుడు ముదినేపల్లిలో పిల్లలు చదివించుకుంటూ ఉండేవాళ్ళం అండి. అక్కడ చేసుకున్న పిండి వంటలే మాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నిదానంగా అవి మొదలు పెడతా చేస్తున్నామండి. అయితే ఏంటంటే పాప జాబ్ నిమిత్తం వచ్చామన్నమాట. పాప జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయిందండి. 4 years నుంచి చేస్తున్నాం పిండి వంటలు. అయితే క్వాలిటీ బాగా మెయింటెనెన్స్ చేస్తామండి. మాకు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కూడా ఏం లేదు. మామూలుగా మనిషి ద్వారా తెలిస్తేనే అట్లా అందరూ ఫోన్ ద్వారా నాకు ఫోన్ చేస్తుంటారండి. ఫస్ట్లో తక్కువ వచ్చేయండి, తర్వాత ఇప్పుడు నెలకి 1 లక్ష రూపాయల దాకా వస్తున్నాయి. పికిల్స్ అన్నీ, చికెను, మటను, ఫ్రాన్స్, ఫిష్ అన్నీ చేస్తామండి. అయితే ఇక్కడ ఇతర దేశానికి కూడా మన దగ్గర నుంచి బాగా పట్టుకెళ్తున్నారండి. ఫస్ట్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మన అడిగి తీసుకుంటారమ్మా. నగరంలో కుమార్తెకు ఉద్యోగం రావడంతో కుటుంబం అంతా ఇక్కడికే వచ్చినా తీరిక వేళలను ఎలాగైనా సరే సద్వినియోగం చేసుకోవాలి, ఎంతో కొంత ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే తపని ఆమెను ముందుకు నడిపించింది. ఏం చేయాలి, ఏం చేయొచ్చు? తను బ్రహ్మాండంగా వంట చేయగలదు. తన చేతి వంట తిని ఎంతో మంది మెచ్చుకున్నారు కూడా. ఇంటిని పొందికగా సర్దుకోగలదు. రకరకాల పిండి వంటలు క్షణాల్లో చేసేయగలదు. ఈ విద్యనే పెట్టుబడిగా పెడితే ఈ ఆలోచన రావడంతోనే కార్యరూపంలోకి తెచ్చారామే. ఆ ఫలితమే సాయి స్వగృహ ఫుడ్స్. పెద్దగా బోర్డు పెట్టి మరీ వ్యాపారం చేయరు, కానీ నెల తిరిగేసరికి 1 లక్ష రూపాయలు కళ్ళ చూడాల్సి. పిండి వంటలు, చిరుతిళ్లు క్షణాల్లో తయారు చేసి అమ్మకానికి ఇస్తుంటారు. ఎంతో రుచికరంగా, నాణ్యతతో, చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండే ప్యాకింగ్లతో ఉన్న ఈ చిరుతిళ్లకు గిరాకీ చాలా చాలా ఎక్కువ. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇంకా పండుగలు, ఇతర అకేషన్లకు భారీ ఆర్డర్లు వస్తుంటాయి. ఆర్డర్ బుక్ చేసిన వెంటనే క్షణాల్లో సరుకును సిద్ధం చేస్తారు. ఈ పనితనం, ఈ వేగమే వీరి వ్యాపారానికి మరింత గుర్తింపు తెచ్చింది. సాయి స్వగృహ మన పిండి వంటల పేరండి. అంతేను, బోర్డు కూడా ఏం పెట్టలేదు. మేము కూడా 4 పెట్టుకుని వాళ్ళకు కూడా అది ఆధారమైంది. వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి స్నాక్స్ అని అవన్నీ ఇక్కడే భోజనం పెట్టి అన్నీ బాగా చూసుకుంటామండి. వాళ్ళని నెలకు 6,000 ఇస్తాను ఒక్కొక్కరికి. మొదట్లో ఆ వీధిలో తెలిసిన వారికి, చుట్టాలు, స్నేహితులకు మాత్రమే తెలిసిన ఈ వ్యాపారం ఆ తర్వాత రాను విస్తరించింది. ఆర్డర్లు పెరుగుతుండటంతో పని వాళ్ళను నియమించుకోవాల్సి వచ్చింది. నా పేరు శారద అండి. అంతకుముందుకు ఇంట్లోనే ఉండేదానండి. బయటకు వెళ్ళాలంటే అసలు ఇక్కడ ఆంటీ వచ్చి మా ఇంట్లో చేస్తామమ్మా అని వచ్చి అడిగారు. ఇక్కడ చేయబట్టి 3 years అవుతుంది. ఇది సొంత ఇల్లాగా ఉంటుంది. నాకు నెలకు సాలరీ వచ్చి 7,000 ఇస్తారు. ఎనీ టైం ఎప్పుడంటే అప్పుడు ఇంకా డబ్బులు కావాలంటే మాకు ఇంకొన్ని ఎక్కువైనా సరే ఇస్తుంది డబ్బులు. బాగా చూసుకుంటుంది. మా సొంత ఇంట్లో కన్నా ఎక్కువ ఉంటాం ఇక్కడ చాలా బాగా.
అవనిలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బిజీ లైఫ్లో పిండి వంటలు చేసి పెట్టే తీరిక ఎవరికి ఉంటుంది చెప్పండి. కుటుంబంలో భార్య భర్త ఇద్దరు ఉద్యోగస్తులైతే మరీను. ఇలాంటి వారే ఇలా రెడీమేడ్ పిండి వంటలను ఆశ్రయించేది. వ్యాపార సూత్రం ఇదే. పైగా పాతకాలం నాటి పిండి వంటలను రుచికరంగా నాణ్యమైన పద్ధతుల్లో చేసి ఇచ్చేవారంటే ఎవరికిష్టం ఉండదు. అందుకే మొదట్లో తెలిసిన వారికి మాత్రమే చేసి పెట్టే ఈ కుటుంబం ఏకంగా ఒక పూర్తి స్థాయి వ్యాపార మార్గంగా మలుచుకుంది. పిండి వంటలు చిరుతిళ్లను వ్యాపార మార్గంగా ఎంచుకున్న కృష్ణకుమారి నెమ్మదిగా ఈ వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చారు. ఊరగాయలు పెట్టడంలో ఆమె సిద్ధహస్తురాలు. అందులోనూ నాన్ వెజ్ పికిల్స్ చేయడంలో దిట్ట. దీనికి కొంత అనుభవం, చేయి తిరిగిన నైపుణ్యం కావాలి. చికెన్, మటన్, ఫిష్లతో మంచి టేస్టీ ఊరగాయలను ఆమె క్షణంలో సిద్ధం చేయగలరు. ఈ వ్యాపారానికి ఎక్కువగా విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. అది ఇతర దేశం అయితే కనుక కేజీ 2 కేజీలు అట్లా ఎన్ని కావాలితే అని తీసుకుంటారు. మామూలు ఈ పచ్చళ్ళు అయితే కేజీ 2 కేజీలు అట్లా వెళ్తూనే ఉంటాయి అమ్మ. ఈ మామూలు వెజ్ కూడా అల్లం పచ్చడి అట్లాంటివి అంటే మనం బాగా ఇంట్లో చేసే కదా, అంతా నీట్గా చేస్తాం. అరిసెలు చేసినా కూడా అంతే, బియ్యం 4 సార్లు కడిగి నీట్గా ఆ పిండి అది పాకం కూడా పట్టి అదంతా కరగబెట్టి మళ్ళీ అదంతా రాయిలు అట్లాంటివి ఏమి నలకలు లేకుండా వడపోసి అంత నీట్గా చేస్తాం అన్నమాట. అరిసెలు అట్లాంటివి చేసినా కానీ ఏది చేసినా నీట్గానే ఉంటుందమ్మా. ఓకే, మనం ఎంత మిగిలినా చాలు. ఏంటంటే మనం షాపు లేదు, ఏం లేదు, ఇంట్లో చేసుకుంటున్నాం. ఇంట్లో చేసుకునేటప్పుడు ఆ షాప్ రెంట్ కానీ ఇంకా ఇతరత్ర ఖర్చులు కానీ మనకు ఉండవు. కాబట్టి మనం తగ్గించి హాటు 200, స్వీటు 250 అట్లా ఇస్తున్నాం అనమాట అండి. మొదట్లో చిన్న ఆర్డర్లు చేసేవారు. అయితే ఈ పికల్స్ ను రుచి చేసిన వారు వారి స్నేహితులకు చెప్పడంతో విదేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలైంది. ఆర్డర్ అందిన వెంటనే అందుకు కావలసిన సరంజామా తెచ్చుకుంటారు. చాలా పరిశుభ్రంగా చక్కగా ఊరగాయలు కలుపుతారు. దీనికి చాలా అనుభవం, నైపుణ్యం అవసరం. ఏ ఊరగాయైనా ఎలా పెడతారో అని అడిగితే చాలా ఓపికగా చెప్తారు. ఇది చికెన్ పచ్చడి అనమాట. ఈ చికెన్ కేజీ వచ్చి చికెన్కి 100 గ్రాములు అల్లం, 100 గ్రాములు వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి, 100 గ్రాములు కారం, 100 గ్రాములు ధనియాల పొడి, నూనె వచ్చి 1/2 కేజీ పడుతుందండి. విజయపల్లి నూనె బాగుంటుంది. కేజీ చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఈ బోన్లెస్ చికెన్ నిమ్మకాయలు ఒక 1/2 డజన్ నిమ్మకాయల్లో 1 గంట నానబెట్టాలి. చికెన్ గంట అయిన తర్వాత ఆ పల్లి నూనె పోసి పల్లి నూనెలో ఈ చికెన్ వేసి బాగా డీప్ ఫ్రై చేయాలండి. అంటే గోల్డ్ కలర్ వచ్చే వరకు, ఆ నీరంతా అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి. తీసేసిన తర్వాత దాంట్లో ఈ అల్లం, కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అది కూడా డీప్ ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత చింతపండు గుజ్జు ఒక 100 గ్రాములండి. ఆ చింతపండు గుజ్జు వేసిన తర్వాత అది కూడా వేగిన తర్వాత ధనియాల పొడి, ఈ మసాలాలు అంటే ఒక 5 గ్రామ్స్ పడుతుందండి. లవంగాయ, దాల్చిన చెక్క, ఇలాచి అవన్నీ కూడా. ధనియాల పొడి, ఇలాచి, మసాలా అన్నీ కలిపి వేసేసుకుని అదంతా వేగిపోయిన తర్వాత ఈ చికెన్ కూడా వేసి కారం అన్నీ వేసేసి మొత్తం ఈ చికెన్ వేసి దించేసుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటుంది చికెన్ పచ్చడి. 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా ఉంటుందండి. ఇది ఇబ్బంది ఏమి ఉండదు. మంచిగా చికెన్ మాత్రం మంచిగా బోన్లెస్ చికెన్ తెచ్చుకోవాలి. నాన్ వెజిటేరియన్ ఊరగాయలు పెట్టడం అంత సులువు కాదు. వాటికి తగిన పాలు ఎంచుకోవాలి. కొలతలు, చేసే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినా పచ్చడి మొత్తం పాడైపోతుంది. అందుకే ఎంతో జాగ్రత్తగా చేస్తారు. పికిల్స్ నాన్ వెజ్ అయితే 800 అండి బోన్లెస్ చికెన్. ప్రాన్స్ అయితే 1200.
మటన్ కూడా అంతేనే. నాన్ వెజ్ పీకిల్స్ కనుక అంటే బయట ఉంచుకుంటే బూజు అవి వస్తాయి అని చెప్పి ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అవి లేకపోతే పాడైపోతుంది, మళ్ళీ లేకపోతే తర్వాత మనకి బ్యాడ్ వస్తుంది కదమ్మా, అందుకోసమని నేను అట్లా చెప్తానన్నమాట. మొదట్లో కేవలం చిన్న మొత్తంలో చేసే ఈ వ్యాపారానికి ఆదరణ పెరగడంతో భారీ ఎత్తున చేయడం మొదలుపెట్టారు. అరిసెలు, బూరెలు, చక్రాలు, జంతికలు, లడ్డూలు, కారపూస ఇలా నూనె పిండి వంటలను చాలా బాగా చేస్తారు కృష్ణకుమారి. ఫోన్ ద్వారా వచ్చే ఆర్డర్లను వెంటనే సప్లై చేయడం కోసం ఇంటిల్లపాది శ్రమ పడతారు. నేను మా వారు కలిసి చేస్తాం పిండి వంటలు. వెనకటి పిండి వంటలు అన్నీ చేస్తాం అమ్మా, జంతికలు, చెక్కలు, ద్రబ్బెన పకోడీలు, అరిసెలు, బూర్లు, గవ్వలు, వెన్నుండలు, కజ్జికాయలు, అన్ని రకాల పిండి వంటలు, వెనకటి పిండి వంటలు అన్నీ చేస్తాము. మావారు నేను బాగా ఒకరికొకరు కష్టపడి బాగా చేసి ఈ పొజిషన్కి వచ్చాము. నలుగురిని పోషించే పొజిషన్కి కూడా మాకు ఆ బాబాయ్ ఇచ్చాడు. నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ పచ్చళ్ళు కూడా చక్కగా ఉంటాయి. మరి పని పెరిగాక అందుకు తగిన సిబ్బంది కూడా అవసరం కదా, అందుకే పని వాళ్ళను నియమించుకోవాల్సి వచ్చింది. ఎవరికి అవసరం అయితే వాళ్ళు అడిగితే ఎక్కడికి పట్టుకెళ్ళినా మనకి చెప్తారు. ఒక 2 రోజుల ముందు చెప్పినా చాలండి. 2 రోజులైతే మనకి చేసే మనుషులు ఉంటారు కాబట్టి ఆర్డర్ ఒక్క రోజు కూడా అడిగిన వాళ్ళకి ఒక్క అన్న ప్రకారం ఇచ్చేసేస్తాం, అంతేగాని ఒక్క రోజు కూడా లేట్ చేయం అన్నమాట. అవనిలో మరో చిన్న విరామం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ కృష్ణకుమారి విజయం వెనుక ఆమె భర్త, కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ఉంది. వ్యాపారాన్ని వ్యాపారంలా కాక కుటుంబమంతా కలిసి కష్టపడి సంపాదనా మార్గంగా మలుచుకోవడంలోనే ఉంది అసలు విజయం. పెద్దగా ఖర్చు లేకుండా కేవలం నోటి మాటగానే ప్రచారమైన ఇప్పుడు 2 చేతులా ఆర్జిస్తున్నారు. వ్యాపారం అన్నాక కొన్ని ఒడిదుడుకులుంటాయి. అన్ని సర్దుకుపోవాలి, నైపుణ్యంతో నెట్టుకు రావాలి. ఒక్కరిగా మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు దాదాపు 7-8 మందికి ఉపాధి కల్పించేదిగా మారింది. కృష్ణకుమారి ఈ కుటుంబానికి ఆయువు పట్టు. చేతికొచ్చిన విద్యనే నమ్ముకున్నారామె. ఎంతో ఇష్టంగా ఈ వ్యాపకాన్ని చేపట్టారు. పనివారిని నియమించుకుని ఇంటిల్లిపాది కష్టపడతారు. ఆమె విజయం వెనుక నిజంగా చెప్పాలంటే భర్త సహకారం చాలా ఉంది. నా పేరు వీరమాచినేని లక్ష్మీప్రసాద్. పాప ఉద్యోగం చేస్తుంటే ఇక్కడికి వచ్చాం. అంత క్రితమేమో 2 ట్రాక్టర్లు ఉండే వ్యవసాయం ఉండేది. ఆ రొయ్యల చెరువుల్లో ₹1,00,00,000 లాస్ వచ్చింది. లాస్ వచ్చినాక పిల్లమ్మడి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి పిల్ల జాబ్ చేస్తుంటే మరి మేము ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి ఇది మొదలెట్టి మా జీవనోపాధి కాకుండా నలుగురికి జీవనోపాధి చూపించాం. ఆర్డర్ రాగానే చేయాల్సిన పనికి తగిన ముడిసరుకును తెప్పిస్తారు. వాటిని ఎలా చేయాలో, ఏ పాలనలో కలపాలో సిబ్బందికి సూచనలు ఇస్తారు. ఆ ప్రకారం వారు పిండి కలిపేస్తారు. ఇక ఆ తర్వాత ఆమె భర్త కూడా పనిలో సాయపడతారు. పొయ్యి దగ్గర కూర్చొని మరి జంతుకులు, కారపూస, చెక్కలు, గవ్వలు లాంటివి అలవోకగా చేసేస్తారు. క్వాలిటీలో రాజీ పడమమ్మా. ఎప్పుడైనా సరే మనం బాగుంటేనే కదా మళ్ళీ తీసుకునేది, లేకపోతే బాగోపోతే 2 రోజులు ఇది వరకు మనం రాము అసలు. కాబట్టి ఏంటంటే ఏ విషయమైనా చాలా అంతా ఒక లెక్క ప్రకారం, ఎంత పిండికి ఎంత కారం, ఎంత ఉప్పు, ఎంత వెన్నపూస అంతా లెక్క ప్రకారం వేస్తామమ్మా. దాని గురించి ఇంకా టేస్ట్ ఒకటే రకంగా ఉంటుంది ఎప్పుడు కూడా. వేయింగ్ ప్రకారమే వేస్తాం అనమాట. హాట్స్ అవి చేసినప్పుడు మాత్రం స్పూన్తో వేస్తాం అనమాట. లెక్క ప్రకారం ఉప్పు కానీ కారం కానీ
అంతా అట్లా వేస్తాం అన్నమాట. వంచిన నడుమెత్తరు. ఒకసారి కూర్చుంటే ఇక పూర్తిగా ఆ వంటకం తయారీ అయిపోయాకే మళ్లీ లేచేది. అంత తదేక దీక్షతో పనిచేస్తారు. రోజుకు కనీసం 25 కిలోల పిండి వంటలు చేస్తారు. పిండి వంటలు అవి బాగా క్వాలిటీగా చేస్తాం, టేస్టీగా ఇస్తాం. ఇక అందుకని ఏంటంటే గిరాకులు బాగున్నాయి. ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు. స్వీటు, లడ్డు, అరిసెలు, బూరెలు, గవ్వలు అన్ని రకాలు స్వీట్ వండుతాం, అన్ని రకాల హాట్ వండుతాం. ఆధునికత పెరిగిపోయి పాతకాలం నాటి పిండి వంటలు రుచే జనం మర్చిపోతున్నారు. అలాంటి వారికి ఈ పిండి వంటలు ఒక్కసారి రుచి చేస్తారంటే చాలు, ఇక వీరింటికి క్యూ కట్టాల్సిందే. పాతకాలం నాటి పిండి వంటల రుచులు చవులూరిస్తాయి. వ్యాపారం ఇంతలా విస్తరించడానికి కారణం ఏంటి అంటే తామెలాంటి రుణ సదుపాయాలు పొందలేదంటున్నారవే. కష్టాన్ని నమ్ముకున్నారు. కేవలం పిండి వంటల ద్వారానే రూపాయి కూడబెట్టి సొంతగా తమ కాళ్లపై తాము నిలబడ్డారు. ఈ సాయిరామ్ స్వగృహ పెడతానికి మేము లోన్స్ అవి ఏం తీసుకోలేదండి. మా దగ్గర ఉన్న మనీతోనే నిదానంగా డెవలప్ చేసుకుంటూ వచ్చాము దానికి. అయితే ఇంకా ముందు చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంది, చేద్దామని ఉంది. అందరూ చేయమని కూడా అడుగుతున్నారు, అట్లా పెట్టమని అడుగుతున్నారమ్మా. షాప్ లాగా చేద్దామని ఆలోచన ఉంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలు ఇలా అకేషన్ బట్టి తయారు చేస్తుంటారు. భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తున్న ఈ రోజుల్లో పిల్లలకు ఇలా కమ్మని పిండి వంటలను రుచి చూపించేదెవరు? అందుకే వీరు ఈ పిండి వంటలను తయారు చేసి అమ్ముతున్నారు. ఎక్కువగా పిల్లల స్నాక్స్ కోసం. రెండోది ఏంటంటే ఎప్పుడు అవసరమైన ఏదన్నా ఫంక్షన్లు జరిగినా ఏదైనా కానీ అన్నిటికీ ఆర్డర్ చెప్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు. మ్యారేజెస్ అంటే లడ్డూలని అట్లా చలిమిడని ఎట్లా ఏది అవసరం అయితే అది అమ్మ. టేస్ట్కి అలవాటు పడ్డవారు మళ్ళీ మళ్ళీ వచ్చి వీరి దగ్గరే కొనుక్కుంటున్నారు. ఇంతకీ మీ పిండి వంటలకి అంత రుచిలా అంటే ఆ విజయరహస్యము చెప్పరామే. అన్నీ మొత్తం మేమండి ఇక్కడ గంజి నుంచి తీసుకొస్తాం సరుకులు. ఏంటంటే కారం మేమే పట్టించుకుంటాం, అన్నీ మేమే, శనగపప్పు కానీ అన్నీ మేము తెచ్చి పట్టించుకుంటాము. కాబట్టి ఏంటంటే ఆ టేస్ట్ ఎక్కువ ఉంటాయి. అదే పిండిలు తెస్తే కనుక అంత బాగోవన్నమాట, కల్తీలు ఉంటుంది అది. కాబట్టి మనకి టేస్ట్ రావడం కారణం ఈ నాన్ వెజ్ పికిల్స్ పెట్టినా కానీ అల్లం వెల్లుల్లి కానించి అన్నీ మంచి కారం వాడతామండి. అన్నీ మన ఇంట్లో తయారు చేసుకోవటమేనండి, అంతేగాని బయట నుంచి తెచ్చేది అస్సలు ఉండదు అనమాట. ఇంట్లో తయారు చేసుకుని వాటితో చేస్తాం వలన మనకి టేస్ట్ ఉంటుంది. ఇంత పెద్ద ఆర్డర్లను అంత సునాయాసంగా ఎలా చేస్తున్నారంటే ఆకెట్కు చెప్పరు. పని వాళ్ళని ఇంట్లో వాళ్ళలా చూడటమే ఆకెట్కు. దాంతో వారు మరింత బాగా పనిచేస్తారు. ఫస్ట్ 2-3 పెట్టుకున్నామండి. ఆ తర్వాత నుంచి ఇది పిండి వంటలు ఆర్డర్స్ ఎక్కువ వస్తాం వలన ఇంకా ఎక్కువ 4-5 అట్లా పెంచుకుంటూ వచ్చాం. మాకు కూడా ఏ రకంగా ఇబ్బంది లేకుండా 10 మందికి ఉపయోగపడి 10 మందికి పెట్టగలిగిన స్తోమత ఇచ్చాడండి ఆ సాయిరామ్ మాకు. అంతా చాలా చాలా బాగుంది. ఈ పిండి వంటలు ఎవరైనా సరే కష్టపడితే ఏది లోటు అనేది ఉండదు, చేసుకోవచ్చు. ఊరికే కూర్చునే కన్నా ఏదో వ్యాపకం పెట్టుకుంటే నిదానంగా 10 మందికి పని కల్పించవచ్చు. అంతా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే నలుగురిని పోషించే శక్తి కూడా వచ్చింది. వాళ్ళకి పని చూపిస్తున్నాం. వాళ్ళు పని అంతా చేసుకుని ఇంట్లో అన్నీ చేసుకుని వచ్చి మన దగ్గర చేసి మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి వెళ్ళిపోతారమ్మా. వాళ్ళు ఇక్కడే భోజనం చేస్తారు. వాళ్ళకి స్నాక్స్ అవి ఇచ్చి పంపిస్తాను పిల్లలకి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళని ఒక పనిలాగా అసలు నేను చూడను, నా పిల్లలాగానే చూసుకుంటాను. మేము తినేదే వాళ్ళు తింటారు, వాళ్ళు తినేదే మేము తింటామమ్మా. అంతేగాని భేదం అనేది నాకు అస్సలు ఎప్పుడూ ఉండదు. మరి వ్యాపారానికి క్యాంపెయినింగ్ ఎలా అంటే ఆరస్యము వివరించరు. పబ్లిసిటీ లేదు, వ్యాపార ప్రకటన లేదు, కేవలం తెలిసిన వారికి చెప్పడమే. మౌత్ పబ్లిసిటీ ద్వారానే వీరి వ్యాపారం జరిగింది. స్టార్టింగ్ వచ్చి కొద్దిగా చెప్పేవారండి ఆర్డర్లో. 1/2 కేజీ 1/2 కేజీ చట్నీ అన్నట్టుగా కానీ కేజీ 2 కేజీలు 1/2 కేజీ అన్నా కానీ అట్లా చేసిచ్చేవాళ్ళం అండి ఓర్పుతో. ఆ ఓర్పుతో చేసిచ్చిన తర్వాత నిదానంగా వాళ్ళదార అది బజార్లో ఎవరన్నా కనపడ్డా కానీ అటు ఇటు నడిచేటప్పుడు మనుషులతో 4 అడుగులు వేసి అమ్మ మేము పిండి వంటలు చేస్తున్నాం, మీకు ఏమైనా అవసరమైతే చెప్పండి అని ప్రతి వాళ్ళని అనేదన్నాం. ఇప్పుడైతే చెప్పట్లేదు కానీ కొత్తలో ప్రతి మనిషికి కనపడినప్పుడు మేము పిండి వంటలు చేస్తున్నామండి, ఇట్లా చేస్తున్నామండి, మీకు అవసరమైనప్పుడు చెప్పండి అని చెప్పి ప్రతి మనిషికి చెప్పేదాన్ని అండి, కనపడ్డ మనిషికి అందరికీ. ఇక కృష్ణకుమారి దగ్గర పనిచేసే సిబ్బందిది అదే మాట. ఇక్కడుంటే సొంత ఇంట్లో ఉండి చేసుకున్నట్లుంటుందని వాళ్ళ మాట.
ముందు నుంచి నాకు రావండి, ఇక్కడికి వచ్చాకనే నేను నేర్చుకున్నాను. అంతకుముందు నాకు అసలు ఏ మామూలు వంటకు కూడా రాదు. ఇక్కడికి వచ్చాక అన్ని పిండి వంటలు నేర్చుకున్నాను. ముందు భవిష్యత్తులో నేను చేసుకోగలిగేంత కూడా నాకు కెపాసిటీ వచ్చేసింది. నాకైతే చాలా బాగుందండి. మా పిల్లలకి అసలు ఏ అవసరం ఉన్నా కానీ ఆంటీ అంకుల్ చాలా బాగా చూసుకుంటారు. బయట ఉన్న సిచ్యువేషన్లు బయటకు పోలేక ఇంకా ఇక్కడికి రావడంతో నాకు చాలా బాగుంది. చూసారా, మనసుంటే మార్గం ఉంటుందంటారు. ఈ సూక్తిని అక్షరాలా నమ్మారు కృష్ణకుమారి. అందుకే ఎలాంటి పెట్టుబడి లేకుండానే వ్యాపారంలోకి దిగారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరించారు. ఆర్థికంగా నిలదొక్కున్నారు. 10 మందికి సాయపడుతున్నారు. 100 మంది నోరు తీపి చేస్తున్నారు. మీకు ఇలాంటి వ్యాపారం ఏదైనా చేయాలనుంటే ముందు దానిపై అవగాహన పెంచుకోండి. ఆ తర్వాత అడుగులు వేయండి. ఇది ఇవాల్టి అవని. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.